గురుగారు ఎక్కడ చూసినా కూడా సమంత మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటున్నారు. రెండో మ్యారేజ్ చేసుకుంది. సమంత అండ్ రాజ్ నిడుమోర్ ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి జరిగిన పద్ధతి ఏదైతే ఉందో దీని గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. భూత శుద్ధ వివాహం చేసుకున్నారు అని అంటున్నారు. సాధారణ వివాహాలు మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. సాధారణ వివాహానికి భూత శుద్ధ వివాహానికి ఏంటి గురుగారు తేడా? ఇలా ఈ పద్ధతుల్లో వివాహం చేసుకోవడం వల్ల ప్రత్యేకంగా ఫలితాలు ఏముంటాయి? ఓవరాల్గా ఏంటి అసలు ఈ వివాహం గురించి మీ మాటల్లో చెప్పండి. గంధర్వ వివాహము, భూతశుద్ధ వివాహము, స్పర్శ వివాహము, అలాగే నేత్ర అవలంబన వివాహము, అలాగే మంత్ర వివాహము, ఆకర్షణ వివాహములని ఒక 9 రకాల వివాహాలని మన ధర్మశాస్త్రంలో చెప్పబడింది. ఇవి కలియుగములో నిషిద్ధము అని ఎక్కడా చెప్పలేదు, కానీ వీటిని సందర్భానుసారంగా చేస్తూ ఉంటారు. గంధర్వ వివాహం అయ్యిందండి అంటారు. మీరు ఎక్కడైనా విన్నారో లేదు? గంధర్వ వివాహం అంటే ఏంటి మీ దృష్టిలో తెలుసా? గంధర్వ వివాహము, అలాగే దాని పేరేంటి, ఈ యొక్క భూత వివాహము, మంత్ర వివాహము, అలాగే నేత్ర వివాహము, అలాగే స్పర్శ వివాహము, ఇవన్నీ కూడా మనకి పూర్వం నుంచి ఉన్నప్పటికీ కాలంలో ఎక్కడ మనము ఈ మధ్యలో ఈ 2000 యుగంలో మనం వినలా. కొత్తగా ఈ పదం వినేటప్పటికీ అందరూ కూడా ఆకర్షితులయ్యారు. గంధర్వ వివాహం దేవతలు చేసుకునేవాళ్ళు. ఈ భూత వివాహము, భూత శుద్ధి వివాహము, మంత్ర వివాహములు, అలాగే స్పర్శ వివాహములు కొన్ని ఋషులు చేసుకున్నారు. భూత వివాహము అంటే ఏంటంటే ఒకళ్ళు ఏదైనా ఒక స్త్రీ ఆర్ పురుషుడు ఎవరైనా సరే పరస్త్రీతో పరపురుషుడితో సంభోగం జరిగినప్పుడు వీళ్ళ ఇద్దరి యొక్క జాతకాలు, అంటే వీళ్ళు సంసారం చేసుకున్నప్పుడు, వివాహాన్ని వైదిక పరంగా చేసుకున్నప్పుడు దానిని పూర్తిగా ఇప్పుడున్నటువంటి ప్రాకృతిక భాషలో చెప్పాలంటే డైవర్స్ ఏదైనా మనం తీసుకున్నప్పుడు దీని తర్వాత ఒక వివాహం చేసుకోవాలి అంటే వాళ్ళకు ఒక శుద్ధి అనేటువంటిది అవసరం. అంటే ప్రత్యేకంగా రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ ప్రక్రియను చేసుకుంటారంటారు. అంతే తప్ప ప్రతి వాళ్ళు దీన్ని చేసుకోరు. అలాగే పరస్త్రీ వ్యామోహంలో ఉన్నప్పుడు భూత వివాహం, గంధర్వ వివాహము, స్పర్శ వివాహం జరుగుతాయి. ఇప్పుడు దాన్ని సుప్రీంకోర్టు ఈ పరిశోధనలన్నీ చేసే మనకి ఓయో రూములు కానీ వీటన్నిటినీ కూడా ప్రవేశపెట్టింది. ఎందుకంటే స్త్రీకి సమ్మతమైనప్పుడు పురుషుడు ఆ స్త్రీతో ఎందుకు వెళ్తారు? వాళ్ళ రూమ్కి ఏమన్నా ధర్మం గురించి చర్చించడానికి వెళతారా, తప్పు చేయడానికే కలయిక కోసమో వెళతారు. ఇది ఒక రకమైనటువంటి ఆకర్షణ. కాబట్టి భూత వివాహం అనేటువంటిది శాస్త్ర విరుద్ధమైతే కాదు, ఇది వారిని శుద్ధి చేయటానికి. వాళ్ళ శుద్ధి ఎలా జరుగుతుందండి? ఆల్రెడీ భార్యాభర్తలు ఒకళ్ళతో కలిసిపోయారు కదా, ఈ సంభోగం అయిపోయింది కదా, ఇక్కడ శుద్ధి ఎలా అవుతుందంటే భూతోచ్చాటన అనేటువంటి మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలను చదువుతారు. దాని విధి వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ మంగళసూత్రము కట్టటము, తలంబరాలు, ఇవన్నీ అన్నీ ఉంటాయి. అన్నిటినీ ఉంటాయి. అన్నిటితో పాటుగా భూత శుద్ధిని కూడా చేస్తారు. ఏ భూత శుద్ధి? శరీరాన్ని పరపురుషుడు స్పర్శించినటువంటి శుద్ధి. ఈ మనస్సులో పరపురుషుడితో కొంతకాలం ఉన్నాం, ఈ మనస్సులో పరస్త్రీతో ఉన్నాం. ఈ ఇరువురు కూడా ఇప్పుడు ఏదైతే వివాహమైనదో వాళ్ళిద్దరికీ ఇంతకుముందు పెళ్ళిళ్ళు అయ్యి ఉంటాయి కదా. అందుకనే ఈ కార్యక్రమాన్ని తప్ప కొత్తగా పెళ్ళయ్యేటువంటి వాళ్ళు దీనిని నిషిద్ధం చేస్తారు. పూర్వము ఋషులు ఆ పని చేసేవాళ్ళు. అందుకనే ఋషి మూలాన్ని తెలుసుకోకూడదు, నదీ మూలాన్ని తెలుసుకోకూడదు, గురు మూలాన్ని తెలుసుకోకూడదు. గురు మూలం తెలిసిందనుకోండి, ఏదో ఒక గర్భం నుంచి పుట్టినవాడే కదా, ఈయనకి పెళ్ళయింది కదా, ఈయనకే అన్నీ ఉంటాయి. ఋషి మూలము కూడా ఒక్కొక్క ఋషులకి 4-5 భార్యలు ఉండేవాళ్ళు. ఋషి పరంపర అంత గొప్పది, అది తప్పు కాదు. ఆ రోజులలో ఆ 4-5తోనే వాళ్ళు నచ్చితే బలవంతం ఎవరు ఎక్కడా కూడా చేయరండి. ఇది మన సనాతన ధర్మంలో ఎవరిని ఏ స్త్రీని కూడా ఎక్కడా బలవంతం చేసినట్టు లేదు. బలాత్కారం చేసిన వాడికి కాలం సరైనటువంటి సమాధానం చెప్పింది. ఇష్టముతో ఒక్కొక్కళ్ళు 4 వివాహాలు చేసుకున్నారు, లేదా వదిలేసినటువంటి వాళ్ళని వివాహం చేసుకున్నారు, ఇష్టపడి వివాహం చేసుకున్నారు. పురుషుడికి 2వ వివాహమైన, స్త్రీకి 2వ వివాహమైన ఈ భూత శుద్ధి అనేటువంటిది
కర్ణాటక, తమిళనాడు, కొన్ని ప్రాంతాలలో, ఆంధ్రాలో కూడా కొన్ని సందర్భాలలో కొంతమంది జ్యోతిష్కులు తెలిసినటువంటి వాళ్ళు చేస్తుంటారు. దీనిలో కదళీ వివాహం కూడా చేయండి అంటారు. ఈ కదళీ వివాహం ఏమిటి? వివాహానికి ముందు చేసేది. ఐశ్వర్యరాయి వీళ్ళ పెళ్ళప్పుడు చాలా భారీ ఎత్తున ఈ కదళీ వివాహం గురించి చర్చించారు. అప్పుడు ఇంత మీడియా మాధ్యమాలు లేవు. వాళ్ళు కూడా చర్చించి కదళీ వివాహం, ఎందుకంటే జాతకంలో ద్వితీయ కళత్ర స్థానాలు బాలేవమ్మ, పెళ్లి చేసుకుంటే విడిపోతాం, కదళీకి అంటే 2 అరటి చెట్లకు వివాహం చేసి వాటిని కనుక సంహరించినట్లయితే వివాహ దోషం పోతుంది. తద్వారా నువ్వు ఇంకో వివాహం చేసుకుంటే కదళీ కూడా ప్రాణశక్తే కాబట్టి దానిని. అట్లాగే భూత వివాహం, గతములో జరిగినటువంటి మంగళసూత్రం కట్టడము, మట్టెలు వేయటము, వ్రతాలు చేయటము, నోములు చేయటము, అత్తమామలుగా స్వీకరించటము, గర్భం వస్తే గర్భాన్ని తీసేసేయటము, ఇవన్నీ వాళ్ళ జీవితాల్లో జరుగుతాయి. ఇవన్నీ జరిగాయి. తనకి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము ఉన్నది, తాను ఒక గురువుని ప్రతిపాదించుకుంది, ఆ గురువుకి పరిపూర్ణముగా ఆధ్యాత్మికమైనటువంటి ఒక విధి ఉంది. సో దీన్ని ఎలా చేస్తే తినకి జీవితం బాగుంటుంది సమంత గారికి అని వాళ్ళు ఆలోచన చేసి ఉంటారు. భూతశుద్ధి చేసాం, ఇప్పుడు కొత్త పదం, ఇంకా కొత్తగా ఇది ఒక ట్రెండింగ్ పదంలాగా తయారయ్యి ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఇక మనం మాట్లాడాం కదా, ఇంకా ఎవడి నాలెడ్జి ఎవడికి తెలిసింది వాడు చెప్తాడు. దేనికి మన దగ్గర అయితే ప్రమాణం ఉంది. గంధర్వ వివాహం ఎలా చేస్తున్నారు? గంధర్వ వివాహం పూర్వం నచ్చితే గంధర్వుడు మనకి వివాహములో గంధర్వుడికి ఒక మహా వ్యాసాన్ని కూడా చెప్పారు. అప్పగింతలని ఉంటాయి వివాహంలో. అప్పుడు గంధర్వుడు వాళ్ళ మధ్యన ఉండి గంధర్వుడే వాళ్ళిద్దరిని కూడా సాంసారికానికి ప్రేరేపణ చేస్తారు. ఎంతసేపు శారీరక సంబంధం కోసం పెళ్లి చేసుకుంటామా? కష్టసుఖాలు పంచుకోవాలి, వాళ్ళ నుంచి ఒక సంతానం కలగాలి, ఆ సంతానం ప్రయోజకం అవ్వాలి. సో ఇన్ని ఉంటాయి. ఇవన్నిటినీ పక్కన పెట్టి బాగుంది కాబట్టి, ఆస్తి ఉంది కాబట్టి చేసుకున్నారండి, లేకపోతే అమ్మాయికి ఫ్లేమ్ ఉంది కాబట్టి వాడిని పడేసింది, అంతే కదా. పైన ఉన్నవాడు పైలానే ఆలోచిస్తాడు, కింద వాడిని ఎందుకు చూస్తాం? కాబట్టి ఈ భూత శుద్ధి అనేటువంటిది తమ యొక్క శరీరములో అవలంబమైనటువంటి కొన్ని లక్షణాలను మార్చుకోవటానికి, బుద్ధిని మార్చడానికి, తమకి ఉన్న చుట్టూ నెగటివ్ ఎనర్జీని. ఎందుకంటే చాలామంది మాట్లాడుకుంటారు, వాళ్ళేం చిన్నవాళ్ళు కాదు కదా. ఒక ఋషి ఒక పని చేస్తే అనేక మంది ఋషులు మాట్లాడుకుంటారు. ఒక దేవుడు ఏదైనా ఒక తప్పిదం చేస్తే చుట్టూ ఉన్న సమాజం మాట్లాడుతుంది. కానీ ఇవన్నీ మన శాస్త్రంలో ఉన్నాయి. వీటిని మనం ఇవాళ రేపట్లో చూస్తున్నాం కదా, పెళ్ళిళ్ళే సరిగ్గా జరగవు. కెమెరామ్యాన్ తప్ప పూజారికి కానీ లేకపోతే అక్కడ జరిగే విధికి కానీ తల్లిదండ్రులకి లెక్కలేదు, పెళ్లి చేసుకున్న వాళ్ళకి అస్సలు లెక్కలేదు. ఇంకా మనం మాట్లాడితే ఏమంటామంటే ప్రతి వాడిని పంతులు అంటాం, అంతే. పంతులు గారు అని కూడా అనం. చివరికి అంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం కాబట్టి మన పెళ్ళిళ్ళు పెటాకులే అవుతాయి, అంతే. ఇంకొకటి ఊరుకూరికనే కోపాలు రావటం, ఊరుకూరికనే విడిపోవటం, ముహూర్తం టైంకి మంగళసూత్రం కట్టడం మానేసి లేకపోతే సుముహూర్తం చేసుకుంటాం మానేసి కెమెరామ్యాన్తో మాట్లాడటం, మేకప్ల మీద డెకరేషన్ల మీద మనం ఉంటున్నాం. కాబట్టి భూతశుద్ధి అనేటువంటిది రెండో వివాహానికి మ్యాండేటరీ, అది కంపల్సరీ చేసుకోవాలి. దీనికి ముందు వాళ్ళకి సప్తనది స్నానాలు చేయించారు, అలాగే వాళ్ళకి ఎన్నో ప్రాయశ్చిత్తాలు చేయించారు, ఎన్నో దానాలు చేశారు. దాని తర్వాత వివాహాన్ని చేసుకున్నారు. సర్వసాధారణంగా ఏ స్త్రీ ఏ పురుషుడితో కలిసి ఉన్నా తప్పులేదు. వివాహం అనేటువంటి ఒక సంస్కారం ఇది, అర్థమైందండి. ఇది ఒక వివాహం. మనం ఏం పిలుస్తాం దాన్ని? మన పత్రిక మీద ఏం రాస్తాం? వివాహ మహోత్సవం అంటాం కదా. ఈ యొక్క ఉత్సవాన్ని వాళ్ళు దాన్ని రెస్పెక్ట్ చేశారు. ఇంకా మనం మెచ్చుకోవాలి. మన ధర్మాన్ని వాళ్ళు రెస్పెక్ట్ చేసి మనకు తెలియని విషయాలని మనకు చెప్తున్నారు. చాలా గొప్ప విషయం. ఎందుకంటే అది ఊరికనే ఏదో భూతశుద్ధి అని ఇప్పుడు కొత్తగా ట్రెండ్ మారిపోయి ఎవడు పడితే ఆడు రేపొద్దున రెండో పెళ్ళి అమ్మ భూతశుద్ధిని కంపల్సరీ, ఈ భూతశుద్ధికి ఈ గుడి ఫేమస్, అక్కడికి వెళ్ళి నేను పూజలు చేస్తా అనేటువంటి బ్యాచ్ కూడా తయారవ్వచ్చేమో. కానీ దానికి ఒక విధి ఉంది, దానికి ఒక సంకల్పం ఉంది. దానికి దశదానాలు, షోడశదానాలు ఉన్నాయి. దానికి ఫస్ట్గా శరీర శుద్ధి, అంతఃకరణ శుద్ధి, బహిశుద్ధి, తర్వాత భూతశుద్ధి. భూతశుద్ధి మనకి చుట్టూ మనం మామూలుగా ఆచమనం చేసిన ఉత్తిష్టంతో భూత పిశాచాః అంటాం. మన చుట్టూ నిరంతరము భూతాలు తిరుగుతూ ఉంటాయి. అలాగే ఒక నెగిటివ్ ఇంపాక్ట్. మనం అడగచ్చు ఇప్పుడు మీరు వెంటనే, అదేంటండి మరి సమంత గారు చేశారు, నాగ చైతన్య గారు ఎందుకు చేయలేకపోయారు భూతశుద్ధి అని?
వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. వాళ్ళు వాళ్ళని ఎవరిని తీసుకున్నారో వాళ్ళకి ఈ విషయాలు తెలుసో తెలియవో తెలియకుండా ఎవరమైనా సర్వే జనా సుఖినో భవంతు బాగుండాలి. ఇది మనకి తెలిసి సమంత లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కేరళలో ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి, తమిళనాడులో జరుగుతాయి, కర్ణాటకలో జరుగుతాయి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి. మాకు తెలిసి మేము ఎంతోమందికి చేయించాం అట్లా గంధర్వ వివాహాలు అయినటువంటి వాళ్ళకి. అంటే ఎక్కడో టక్కని మంగళసూత్రం కట్టేసాం, మేము చూసుకోకుండా ఆ అమ్మాయితో సంసారం చేయడానికి అవ్వలేదు, ఆ అబ్బాయితో సంసారం చేయడానికి అవ్వలేదు, పెళ్ళైన 10వ రోజే మేము వదిలేసాం అన్న వాళ్ళకి కూడా మేము భూతశుద్ధి చేస్తాం. భూతశుద్ధి అనేటువంటిది నీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ని తీసి నిన్ను ఈ యొక్క వివాహ మహోత్సవంలో కలిపి మీ ఇద్దరు ఉన్నటువంటి ఉత్తర జీవితాన్ని మంచిగా సౌభాగ్యంగా ఇచ్చి సత్సంతానానికి కారణమవుతుంది. అసలు ఈ భూతశుద్ధి వివాహం అంటే ఏంటి, దేనికి చేసుకుంటారు, చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి, అందరికీ అర్థమయ్యేలాగా సరళంగా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.